అంటార్కిటికా అనేది ప్రజెంట్ మన భూమి మీద ఉన్న ఏకైక మంచు ఖండం. ఈ ఖండంలో ఎక్కడ చూసినా -డిగ్రీల ఉష్ణోగ్రతలు మంచుతో నిండిపోయి ఉండడం వల్ల ఇది భూమి మీదనే అత్యంత వైల్డ్ గా నిర్జీవంగా కనిపించే ప్రాంతంగా మారింది. మీకు తెలుసా, ఒకప్పుడు ఈ భూమి మీద ఉన్న 2/3 వంతుల భూభాగం ఇలా మంచుతో కప్పబడి ఉండేది. చూడడానికి ఈ భూమి అంతా ఒక స్నోబాల్ లాగా మారిపోయింది. ఈ యుగాన్నే ఐసేజ్ అని పిలుస్తారు. వేల సంవత్సరాల క్రితం భూమి పూర్తిగా మంచుతో కప్పబడి ఉండేది. అప్పుడు ఈ భూమి మీద వాతావరణం చాలా దారుణంగా ఉండి జీవులు ప్రాణాలను రక్షించుకోవడానికి ప్రకృతితో తీవ్రంగా పోరాడాల్సి వచ్చేది. సింహాల కంటే పెద్దవైన మమ్ముత్తులు మంచు నేలపై నడిచేవి. సైబర్ టూత్ టైగర్లు బలహీనమైన జంతువులను వేటాడేవి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటి అంటే, ప్రజెంట్ మనం కూడా ఐసేజ్ లోనే ఉన్నాం. దీనిని ఇంటర్ గ్లేషియర్ దశ అని పిలుస్తారు. ఇది ఐసేజ్ కి ఒక విరామం లాంటిది. మరి భవిష్యత్తులో మళ్ళీ ఐసేజ్ వస్తే భూమి ఎలా మారిపోతుంది, అసలు గతంలో ఈ మంచు యుగం ఎలా ఉండేది, ఇలాంటి ఆసక్తికర విషయాల గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. భూమి చరిత్రలో ఐసేజ్లు ఒక్కసారి మాత్రమే రాలేదు, అనేక సార్లు వచ్చాయి. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం భూమి గత 260 సంవత్సరాలుగా అనేక ఐసేజ్లను చూసింది. అయితే ఇప్పటి వరకు కనుగొన్న ప్రధాన ఐసేజ్లు 5 రకాలుగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, హురేనియన్ ఐసేజ్. ఈ యుగం 240 నుండి 210 కోట్ల సంవత్సరాల క్రితం కొనసాగింది. ఇది భూమి యొక్క చరిత్రలో తెలిసిన అతి పురాతనమైన మంచు యుగంగా చెబుతారు. ఈ యుగం సుమారు 30 కోట్ల సంవత్సరాల పాటు సాగింది. ఈ యుగం ప్రారంభం కావడానికి ప్రధాన కారణం గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్. ఈ సమయంలో భూమి యొక్క వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలు భారీగా పెరిగాయి. ఇది మిథేన్ వంటి గ్రీన్ హౌస్ వాయువులతో చర్య జరిపి వాటిని వాతావరణం నుండి తొలగించింది. గ్రీన్ హౌస్ వాయువులు తక్కువగా ఉండడం వలన భూమి మీద వేడి కూడా తగ్గింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గడానికి దారితీసింది. ఈ కారణంగానే ఈ యుగం మంచుతో నిండిపోయింది. నెంబర్ 2, క్రయోజెనియన్ ఐసేజ్. ఈ యుగం 85 కోట్ల సంవత్సరాల నుండి 63 కోట్ల సంవత్సరాల వరకు జరిగింది. క్రయోజెనియన్ అనే పదం గ్రీకు పదాల నుండి వచ్చింది. ఇందులోని క్రయోస్ అంటే చలని లేదా మంచు, అలాగే జెనిసిస్ అంటే పుట్టుక లేదా ప్రారంభం. ఈ యుగంలో భూమి మీద మంచు తీవ్రత ఎలా ఉంది అంటే, ప్రజెంట్ ఉన్న ఉష్ణమండల ప్రాంతాలలో ఆ కాలం నాటి గ్లేషియర్ డిపాజిట్లు కనుగొనబడ్డాయి. ఈ కారణంగానే ఈ యుగాన్ని స్నోబాల్ ఎర్త్ అని పిలుస్తారు. ఈ మంచు యుగం ఏర్పడడానికి సరైన కారణాలు తెలియవు, కానీ రొడీనియా అనే సూపర్ కాంటినెంట్ విడిపోవడం వల్ల కొత్త రాతి శిలలు ఏర్పడ్డాయి. ఈ కొత్త శిలలు వాతావరణం నుండి కార్బన్ డైఆక్సైడ్ ను ఎక్కువగా అబ్జర్వ్ చేయడం వల్ల గ్రీన్ హౌస్ ప్రభావం తగ్గి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొన్ని భారీ అగ్నిపర్వత విస్ఫోటనాలు వాతావరణంలో సల్ఫేట్ ఎరోసెల్ ను విడుదల చేశాయి. ఇవి సూర్యకాంతిని ప్రతిబింబించి భూమిని చల్లబరిచాయి. అయితే మరి కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం అగ్నిపర్వతాలు విడుదల చేసిన కార్బన్ డైఆక్సైడ్ కాలక్రమేణా వాతావరణంలో పెరిగి ఈ మంచు యుగం ముగియడానికి ఉపయోగపడింది. మంచు యుగం ముగిసిన తర్వాత ప్రత్యేకమైన కార్బోనేట్ రాతి పొరలు ఏర్పడడం వల్ల భూమి ఈ యుగంలో ఉన్న మంచు తగ్గుతూ వచ్చింది. ఈ యుగంలోనే మొదట బహుళకణ జీవులు భూమి మీద ఆవిర్భవించాయి. నెంబర్ 3, ఆండియన్ సహారన్ ఐసేజ్. ఇది 46 నుండి 42 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఇది లేట్ ఓర్డోవిషియన్ మరియు ఎర్లీ సిల్యూరియన్ కాలాలలో సంభవించింది. ఈ కాలం నాటి గ్లేషియర్ నిక్షేపాలను దక్షిణ అమెరికాలోని ఆండిస్ పర్వతాలలో, ఉత్తరాఫ్రికాలోని సహారా ఎడారిలో కనుగొన్నారు. ఆ కారణంగానే ఈ యుగానికి ఆండియన్ సహారన్ ఐసేజ్ అని పేరు పెట్టారు. ఈ యుగంలో గోండ్వానా ఖండం భూమి యొక్క దక్షిణ ధ్రువం వద్ద ఉండడం వల్ల మంచు ఏర్పడడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. గోండ్వానాలో భాగాలైన ప్రస్తుతం ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా ప్రాంతాలు ఈ మంచు యుగం ప్రభావానికి గురి అయ్యాయి. ఈ యుగంలో ఏర్పడిన పర్వత శ్రేణులు సిలికేట్ రాళ్లను వెదరింగ్ చేయడం ద్వారా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి గణనీయంగా పడిపోయింది. కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్రీన్ హౌస్ వాయువు కావడం వలన దాని స్థాయి తగ్గడం వలన భూమి చల్లబడింది. ఈ యుగంలోనే సముద్రాలలో సంచరించిన మొదటి తరం సముద్ర జీవులు అంతరించిపోయాయి. నెంబర్ 4, కరు ఐసేజ్. కరు ఐసేజ్ అనేది లేట్ పాలియోజోయిక్ యుగంలో ముఖ్యంగా పెర్మియన్ మరియు కార్బోనిఫెరస్ కాలాలలో సంభవించిన ప్రధాన మంచు యుగం. ఈ ఐసేజ్ 36 నుండి 26 కోట్ల సంవత్సరాల క్రితం సాగింది. కరు అనే పేరు దక్షిణాఫ్రికాలోని కరు ప్రాంతం నుండి వచ్చింది. ఈ ప్రాంతంలో ఈ మంచు యుగానికి సంబంధించిన ముఖ్యమైన భౌగోళిక ఆధారాలు కనుగొనబడ్డాయి. దీన్ని కొన్నిసార్లు పాలియోజోయిక్ ఐసేజ్ లేదా కార్బోనిఫెరస్ పెర్మియన్ గ్లేషియన్ అని కూడా పిలుస్తారు. కార్బోనిఫెరస్ మరియు పెర్మియన్ కాలాలలో సూపర్ కాంటినెంట్ పాంజియా ఏర్పడుతూ ఉంది. పెద్ద ఖండాల ద్రవ్యరాశి ధ్రువ ప్రాంతాల వద్ద కేంద్రీకృతం అవడం వలన మంచు ఏర్పడడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా గోండ్వానా ఖండం దక్షిణ ధ్రువంపై ఉండడం వల్ల మంచు విస్తరణకు దోహదం చేసింది. ఈ యుగంలోనే భూమి మీద మొదటిసారి చెట్లు మొక్కలు పెరిగాయి. నెంబర్ 5, క్వాటర్నరీ ఐసేజ్. క్వాటర్నరీ ఐసేజ్ భూమి యొక్క ప్రస్తుతం నడుస్తున్న మంచు యుగం అని చెప్పవచ్చు. ఇది 26 లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమై నేటికి కొనసాగుతుంది. సుమారు 20,000 సంవత్సరాల క్రితం ఈ యుగంలో మంచు గడ్డగట్టడం జరిగింది. ఇది ప్లీస్టోసిన్ మరియు హోలోసిన్ యుగాల మధ్య జరిగింది. ఈ యుగం రావడానికి ముఖ్య కారణం భూమి భ్రమణంలో మార్పులు, ఖండాలు వాటి స్థానాలను మార్చుకోవడం, హిమాలయ పర్వతాలు ఏర్పడడం, వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ లో వచ్చిన మార్పులు ఎక్కువగా ప్రభావం చూపాయి. ఈ యుగంలో వచ్చిన మార్పుల కారణంగా భూమి, సముద్ర మట్టాలు, జీవన విధానాలపై తీవ్ర ప్రభావం చూపాయి. మనం ప్రస్తుతం హోలోసిన్ ఇంటర్గ్లేషియర్ కాలంలో ఉన్నాము. ఈ యుగం వాతావరణ మార్పులు మరియు మానవ పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి కీలకంగా మారుతుంది. ఐసేజ్ సమయంలో ఉన్న మాస్టోడన్లు, సైబర్ టూత్ పులులు, భీకరమైన గ్రౌండ్ స్లోతులు వంటి పెద్ద జంతువులు ఈ యుగం ముగిసేసరికి అంతరించిపోయాయి. ఈ జంతువులు అంతరించిపోవడానికి కారణం మానవుల వేట లేదా వాతావరణ మార్పులు కారణం
కారణం కావచ్చు. శాస్త్రవేత్తలు ఈ యుగానికి సంబంధించిన విషయాలపై నేటికి అధ్యయనం చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో వచ్చే వాతావరణ మార్పులు ఎలా ఉంటాయో అంచనా వేసేందుకు వీలు పడుతుంది. గత ఐసేజ్ మనుషుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. భూగోళ పరిస్థితులు కఠినంగా మారినప్పటికీ హోమోసెఫియన్స్ మారుతున్న వాతావరణానికి అనుగుణంగా తమ జీవన శైలిని మార్చుకున్నారు. ఈ ఐసేజ్ అనేది భవిష్యత్తులో మళ్లీ వచ్చే అవకాశం ఉంది, కానీ ఇది రావడానికి వేల సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈసారి ఐసేజ్ రావడానికి కారణం భూభ్రమణంలో వచ్చే మార్పులు, సూర్యుడు మరియు గ్లోబల్ వార్మింగ్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. భవిష్యత్తులో ఐసేజ్ వస్తే ప్రజెంట్ మనం జీవిస్తున్న ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే భూగోళ స్థాయిలో మార్పులు జరుగుతున్నాయి. అయితే భవిష్యత్తులో ఒక పెద్ద ఐసేజ్ వస్తే అనేక ప్రకృతి, భౌగోళిక, మానవ జీవన శైలి మార్పులు జరగవచ్చు. ప్రస్తుతం ఉన్న అంటార్కిటికా మరియు ఆర్కిటిక్ మంచు పొరలు మరింత విస్తరించి ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా వంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున మంచు కప్పు వేస్తుంది. ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతల కంటే ఉష్ణోగ్రతలు 10 నుండి 20 డిగ్రీల వరకు తగ్గుతుంది. మంచు కారణంగా ఉత్తర ప్రాంతాలలో నివసించే ప్రజలు దక్షిణం వైపుకు వలస వెళతారు. ఉదాహరణకు యూరప్ ప్రజలు ఆఫ్రికాకు, అమెరికా ప్రజలు దక్షిణ అమెరికాకు వెళ్లవచ్చు. ఈసారి ఐసేజ్ వస్తే మానవులు గతంలా సహజ వనరులకు మాత్రమే ఆధారపడకుండా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి భూగర్భ నగరాలను నిర్మించవచ్చు. ఆటోమేటెడ్ ఫుడ్ ప్రొడక్షన్ ద్వారా ఆహారం ఉత్పత్తి చేయవచ్చు. సూర్యశక్తి, అణుశక్తి వాడకం పెరిగి పర్యావరణ అనుకూల జీవన విధానాలను అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా భవిష్యత్తులో ఐసేజ్ వచ్చినా మనుషులు దానికి అనుగుణంగా బ్రతకడం నేర్చుకుంటారు. హోప్ ఈ వీడియో గానీ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.